న్యూస్ పేపర్స్లో మనకు కనిపిస్తున్న వార్త. నిన్న కొడంగల్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. మా భూములు జోలికి మీరు ఎందుకు వస్తున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడకుండా, పరిహారం విషయంలో మేము అడిగింది ఇవ్వకుండా, అసలు మా భూమిని మేము ఇవ్వమని చెప్పిన తర్వాత మా భూమిలోకి ఎందుకు వస్తున్నారు అని కలెక్టర్ పైన, అధికారుల పైన స్థానికంగా ఉన్న ప్రజలు అటాక్ చేశారు. అది ఏ స్థాయి అటాక్ అంటే వాళ్ళ ప్రాణాలు ఉంటాయా పోతాయా, ఇక వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడమే అనేంత రేంజ్లోకి వెళ్ళిపోయింది. తీవ్ర కోపోద్రిక్తులైన ఆ తాండాలో ఉన్నటువంటి ఆ లగిచర్ల అన్న విలేజ్లో ఉన్న ప్రజలు, ముఖ్యంగా అక్కడ అందరి భూములు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీల బీసీల భూములు ఉన్నాయి. అక్కడ ఒక ఫార్మా కంపెనీ పెట్టాలని ఈ ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఈ మధ్య ఫార్మా క్లస్టర్స్ అని తీసుకొస్తున్నారు కదా, ఈ ఫార్మా క్లస్టర్లు పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో ఒక ఫార్మా కంపెనీ కోసం అక్కడ భూములు సేకరిస్తున్నారు. ఐ థింక్ నేను అనుకోవడం ఎంత 1375 ఎకరాలేమో సేకరించాలన్నది వాళ్ళ ఆలోచన. సో ఏం జరిగింది, కలెక్టర్ వాళ్ళందరూ అభిప్రాయ సేకరణ కోసం వాళ్ళని ఏదో మాట్లాడడానికి అని వెళ్ళారు. ప్రజలు అప్పటికే చెప్తున్నారు మా ఊరికి రావద్దు, మా భూములు మేము ఇవ్వమని. ఇప్పుడు ప్రజలు సాటిస్ఫై అయ్యే రేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇవ్వాలి. 2013 భూసేకరణ చట్టం ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అది ఒక భాగం. అయినా సరే మేమేమంటున్నామంటే ఈ ఫార్మా కంపెనీల వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది, సమాజానికి నష్టం తప్ప. వేరే వేరే దేశాల్లో నిషేధించినటువంటి కంపెనీలు, వేరే వేరే దేశాల్లో అసలు ఈ ఫార్మా కంపెనీలు వద్దు అని అక్కడి నుంచి తీసేసిన కంపెనీలన్నింటిని మన దగ్గర పెడుతున్నాం మనం. ఇప్పుడు ఉన్న ఫార్మా కంపెనీలు ఈ వ్యవస్థ అంతా చాలదా, ఈ పొల్యూషన్ ఇంకా చాలదా? దాడిని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎవరి మీద దాడి చేసినా ఒక హింసాత్మకమైన వాతావరణాన్ని ఎవరు కూడా హర్షించరు. ఆ పరిస్థితి రావడానికి కారకులు ఎవరు, ఇది కూడా మనం ఆలోచించాలి కదా. ఫస్ట్ థింగ్, ఆ పరిస్థితి రావడానికి ఎవరు కారణం? ఆ రోజు ఆయనేమో 14,600 ఎకరాలు సేకరించినాడు. ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి అండ్ మహేశ్వరం ఈ మండలాల పరిధి, ఈ నియోజకవర్గాల పరిధిలో ముచ్చర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా, యాచారం ఈ విలేజెస్ దాకా, ఇబ్రహీంపట్నం దాకా ఆయన 14,600 ఎకరాలు ఫార్మాసిటీ అని సేకరించి ఆనాడు కూడా ఇదే సిచ్యువేషన్. వాళ్ళు గొడ్డలను కొడవలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారు. గవర్నమెంట్ మారింది, మళ్ళీ మీరు ఇంకోటి స్టార్ట్ చేశారు. ఇదేందిగా? ఒక్కసారి మీరు రాష్ట్రం మొత్తంలో ఫార్మా వల్ల జరుగుతున్న, కంపెనీల వల్ల జరుగుతున్న విధ్వంసం ఏందో, నష్టం ఏందో, ప్రజల పర్యావరణం ఏందో ఒకసారి ఆలోచించండి. దానికి మళ్ళీ గ్రీన్ ఫార్మా అని పెడతాడు ఒకడు. ఫార్మాలో గ్రీన్ ఫార్మా ఉంటుందా? అది ఎట్లుంటుందో మరి. ఒక్కసారి వాడు కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత పర్యావరణాన్ని ఇప్పుడు ఉన్న కంపెనీలనే తీసుకుందాం. ఒక దివీస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్న కంపెనీస్ తీసుకుందాం. ఎంతవరకు వాళ్ళు గ్రీన్ ఫార్మా కింద అక్కడున్న మందులు తయారు చేస్తున్నారు? అది అక్కడున్న ఓన్లీ 1375 ఎకరాలకే పరిమితం కాదు. అది దాదాపు ఒక 10-20 కిలోమీటర్ల రేడియస్లో ప్రకృతి, పర్యావరణం మొత్తం దెబ్బతింటుంది. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు? ఖచ్చితంగా తిరగబడతారు. కొట్టడము, రాళ్లతో కొట్టడం తప్పే, ఎవరు కాదనట్లేదు. కానీ ఆ పరిస్థితి కారకులు ఎవరు తేల్చండి. మరి ఇప్పుడు వాళ్ళందరినీ దాదాపు ఒక 200 నుంచి 300 మందిని ఎక్కించుకొని వెళ్ళిపోయారట. రాత్రికి రాత్రి ఫోన్లు చేస్తున్నారు మనకు కూడా. 200 మందిని అసలు ఆ దాడిలో పాల్గొనని వాళ్ళని కూడా తీసుకుపోయారట. ఆ దాడిలో పాల్గొనని వాళ్ళని కూడా ఎత్తుకపోయారట. దాదాపు 200 మందిని రాత్రికి రాత్రి లిఫ్ట్ చేసిరట. మరి ఇది ఎట్లా? మరి అసలు ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా అందులో ఉన్నారా? అసాంఘిక శక్తులు ఏమైనా అందులో ఉన్నాయా? తేల్చండి. ఎవరైనా ఉంటే ప్రజలను ఎందుకు తీసుకుపోతున్నారు? అసలు ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది మూలం ఎక్కడున్నది? అంత కోపానికి గురి కావడం వెనుక ఉన్న ప్రాబ్లం ఏంటి? ఎవరైనా వేరే అసాంఘిక శక్తులు ఉన్నాయా? లేదు రైతులే చేస్తే, ఆ ప్రజలే చేస్తే, ప్రజలు చేసినట్టుగా ఉన్నది కొంతమంది కనిపిస్తున్నారు. ఎందుకు చేసినారు? కారకులు ఎవరు? అందరం మనం కలెక్టర్ మీద దాడి చేయడం, దాడి చేయడం తప్పే. కానీ ఆ ప్రాబ్లం ఏంటి? ఆ సిచ్యువేషన్ ఏంటి? తన భూమి, ఏ భూమిపై ఆధారపడి ఆ రైతు బతుకుతున్నాడో ఆ భూమిని నువ్వు గుంజుకుంటా అన్నప్పుడు తిరగబడకపోతే ఏం చేస్తాడు? సముదాయించాలా, కూర్చోబెట్టాలా, 1-2 రోజులు మాట్లాడాలా? ఇవాళ ఏమైనా తొందర వచ్చిందా? ఇవాళ ఫార్మా క్లస్టర్ పెట్టకపోతే మొత్తం మునిగిపోద్దా? వాళ్ళు ఏ రకంగా సాటిస్ఫై అవుతారో వాళ్ళందరినీ సాటిస్ఫై చేసిన తర్వాతనే భూములు తీసుకోవాలా? 10 సంవత్సరాలుగా జరిగిన దుర్మార్గమైన చర్య ఇదే కదా. పేద ప్రజల చేతిలో ఉన్న భూములు తీసుకున్నారు కదా. మార్పు అంటే ఏంది? పోయిన భూములు తిరిగి వస్తాయి, ఉన్న భూములు సేఫ్గా ఉంటాయని కదా మీకు అధికారాన్ని కట్టబెట్టింది, మార్పు కోసమని.
మరి ఈ క్లస్టర్ల పేరుతోని దాని పేరుతోని 4th సిటీల పేరుతోని మళ్ళీ భూములు సేకరించే ప్రయత్నం చేస్తే ఎక్కడ పోవాలి జనం? ఎవరి చేతిలో ఉండాల భూమి? ఈ మొత్తం ఘటనకి ఒకవేళ అసాంఘిక శక్తులు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటే లెక్కలు తేల్చండి. కానీ ప్రభుత్వ బాధ్యత కూడా ఇందులో చాలా కీలకమైంది. మీరు ఈ రకంగా బుల్డోజ్ చేసే పరిస్థితి తీసుకొస్తే సిచ్యువేషన్ ఇట్లనే ఉంటుంది. నిన్న ఈ ఘటనకు సంబంధించి దాదాపు అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధానంగా ఉన్నది. నిన్న ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూస్తే వన్ సెకండ్ ప్లీజ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది గొడవ. కలెక్టర్ మాట్లాడుతున్న సమయంలో నుంచి మీరు మా ఊరు వదిలి వెళ్ళిపోండి అంటే ప్రజలకు నమ్మకం లేదు, మీరు ఏమి ఇయ్యరు, మాకు ఇచ్చేది లేదు, మాకు గతంలో ఎగ్జాంపుల్స్ మాకు తెలుసు, మీరు ఇచ్చే 10 లక్షలు 15 లక్షలు దేనికి ఉపయోగపడదు. ఎంత అండి ఎకరం 10-15 లక్షలు ఇస్తే దేనికి అది దేనికి పోతుంది? అది ఇక్కడ నుంచి గొడవ స్టార్ట్ అయింది. ఈ రకమైన దాడి ఎవరు హర్షించరు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా ప్రాణాలు పోయేవే కదా. ఏదో ఒక సందర్భంలో ప్రాణాలు పోయే. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిందని అధికారులు వస్తారు, వాళ్ళ మీద ఆ రకమైన అటాక్స్ చేయడం వల్ల ఒక ప్రాణం పోతే తర్వాత ఇబ్బంది పడేది ఎవరు? దాడి చేసిన వాళ్ళు ఇబ్బంది పడాలా? నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రశాంతంగానే ఉంటాడు. సో ఇది కూడా ఈ రకమైన ఆలోచన ఉన్న వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాషం యాదగిరి గారు లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఇప్పుడు నిన్న ఈ ఫార్మా క్లస్టర్ కోసం కలెక్టర్ అధికారులు వెళ్ళినప్పుడు కొడంగల్లో జరిగిన ఈ అటాక్ని మీరు ఎట్లా చూస్తారు? ఏ యాంగిల్లో మనం ఆలోచించాలి, ఏ కోణంలో ఆలోచించాలి? రెండు రకాలుగా ఉన్నది. ఒకటి ఎట్లా దాడి చేస్తారు, ఎట్లా అటాక్ చేస్తారు అన్నది ఒకటి. రెండోది మా భూములు పోతుంటే మేము ఏం చేయాలన్నది రెండోది. ఒకటి వీళ్ళు తెలుసుకోవాల్సిన జనానికి అక్కడ ఏం జరిగిందో తెలుసు. ఇక్కడ లగచెర్ల పక్కన కూడా ఒక పోలేపల్లి ఉంది, ఇక్కడ పోలేపల్లి ఉంది, పోలేపల్లి దగ్గర. అట్లనే జడిచెర్ల దగ్గర పోలేపల్లి ఉంది. జడిచెర్ల దగ్గర పోలేపల్లికి వెళ్తే మనకు తెలుస్తుంది 59 మంది చచ్చిపోయినారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 59 మంది చచ్చిపోయినారు. దాన్ని వ్యతిరేకించిన ఉపేందర్ రెడ్డిని సర్పంచ్ ఆయన బద్దలు కొట్టి చంపేసినారు ఇంట్లో పడుకుంటే. తర్వాత బాలస్వామి గౌడ్ సర్పంచ్ అయినాడు, ఆయన కూడా అందరు చూసి కాల్చి దగ్గర కొట్టినారు. ఇంకా బతికే ఉన్నాడు, జడ్సర్లో పడుకుని ఉంటాడు. అంటే మధ్యలేట్ అంటే చంపేసినారు. వెంకటేశ్వర్లు చంపేసినారు. ఎవరు చంపేసినారు సార్? ఈ అంతే మందుల కంపెనీలే చంపేసి ఉంటాయి. హైడ్రోనో అరవిందోనో ఎవరో. పక్కనే దిండి వాగుంటుంది, మొత్తం దిండి ప్రాజెక్టు దిండి ఉంటుంది. దిండి అది దిండులకి మొత్తం అట్లా 18 మంది ఉరేసుకొని చచ్చిపోయినారు. 22 మంది గుండెపోటు చచ్చిపోయినారు. 9,000 ఎకరం లాక్కున్నారు. 9,000 ఎకరం. ఎంత పెద్ద కూడా 50 ఒక్కటే చోట్ల కాదు, ఎన్ని చోట్ల జరిగింది. అదే విధంగా మనం పాశమైలారం ఈ ముఖ్యమంత్రిని చూద్దామని చెప్పండి. పాశమైలారం పండించారు, ఎంత భయంకరం కాలుష్యము, మెరికెప్టైన్ గ్యాప్ రోగాలు వస్తున్నాయి. భూమిలో నీళ్ళన్నీ కలుషితమైనవి. పాశమైలారం పండించరు.
సుప్రీంకోర్టుకి వెళ్తే నిరూప్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి గెలిచిన కేసు గెలిస్తే వాళ్ళకు 500 కోట్లు, అప్పుడు 20 ఏళ్ల క్రితం జడ్జిమెంట్, 500 కోట్లతోటి హాస్పిటల్ పెట్టండి, వాళ్ళకి ఏం రోగాలు వస్తున్నాయో చూసి, అక్కడ నీళ్లు తాగితే అక్కడ గాలి పీలిస్తే ఏం రోగాలు వస్తున్నాయో చూసి వాటికి ఉచితంగా వైద్యం చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పటిదాకా జడ్జిమెంట్ అమలు కాలేదు, ఆసుపత్రి రాలేదు ఇప్పటిదాకా రాలేదు. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి దిక్కులేదు. డివిస్ కంపెనీ చుట్టుపక్కల ఏమైతుంది, భయంకరంగా ఉంది. ఆ పక్కన మొత్తం చౌటుప్పలంతా నాశనం అయిపోయింది. ముందే చౌడు భూమి కాబట్టి చౌటుప్పలు అన్నారు. చౌటుప్పల్ మొత్తం నాశనం అయిపోయింది. ఏమైంది, ఒక కంపెనీ కాదు, అక్కడ మందాయిపల్లి ఉంటుంది, అక్కడ 10 కంపెనీలు ఉన్నాయి. తోతిగూడెం పక్కనే ఉంటుంది, 15 కిలోమీటర్లు, అక్కడ 7-8 కంపెనీలు ఉన్నాయి. పక్కన చౌటుప్పల్లో దివిస్ కంపెనీ ఉంది. మొత్తం మూసి నాశనమైంది. మూసి కారణం ఏంది, మూసి కారణము అక్కడ వచ్చే కాలుష్యం. ఫార్మా అన్నిటికంటే భయంకరమైంది. అణుకాలుష్యం ఎంత భయంకరమో ఫార్మా కాలుష్యం. గ్రీన్ ఫార్మా అంటుంది. గ్రీన్ ఏంది ఇందులో? అంటే గ్రీన్ ఫార్మా అంటే ఆయన చెప్పేది ఏంటంటే, కట్టు తీసుకొని మేము మెడ కోసేస్తాము, కానీ రక్తం పడకుండా పోతాం, ప్రాణం తీస్తాం, కోయిలతో గొంతు అయితే కోసేస్తాం, కానీ రక్తం పడదు. అది చెప్పడం గ్రీన్ ఫార్మా అనేది ఎక్కడ లేదు, బోగస్ అది. అది ఇంతకుముందు కేసీఆర్ చెప్పినా బోగసే, కేటీఆర్ చెప్పినా బోగసే, అదే చెప్తున్నాడు చిలకపల్లి. సరిగ్గా కేటీఆర్ చెప్పింది నేను వల్ల వేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా. ఇదంతా ఏం లేదు. ఫార్మా 95% ఫార్మా ప్రొడక్ట్స్ అన్ని అమెరికాకి ఎగుమతి అయిపోయి ఆ దేశంలో వాళ్ళు మందుల కంపెనీలు పెట్టుకోరు. ఎందుకంటే అక్కడ కాలుష్యం ఉంటుంది, జనం అతని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు అమెరికాలో ఫార్మా కంపెనీలు ఉన్నాయా సార్? ఉండవు. ఆ కంపెనీలు, ఇండియాలో కంపెనీలు అమెరికా వాళ్ళే ఇక్కడే ఉత్పత్తి చేస్తాయి, అక్కడికి పంపిస్తాయి. అక్కడికి పంపిస్తాయి. 5% మాత్రమే ఇండియాలో అయితే దీని మీద స్విట్జర్లాండ్ వాళ్ళు చాలా పరిశీలన చేసినారు. ఇక్కడ ఏమైతుంది, పాశం ఎలా ఏమైతుంది, మొత్తం విషయం అంతా తీసుకుని పోయి నక్కవాగు, హల్దీవాగు, ఇసుకవాగులు కలిపితే భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. తర్వాత అక్కడ మందులు ఏం పనిచేయవు, ఎందుకంటే సూపర్ బగ్ అంటారు దాన్ని, డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. చుట్టుపక్కల అన్నిటికీ జీన్ మ్యూటేషన్ అవుతుంది. అంత భయంకరంగా ఉంటే దాన్ని ఇక్కడ పెడతానంటే వీళ్ళంతా విదేశాల తొత్తులు. వీళ్ళు అసలు కలెక్టర్ తొత్తే. ఎక్కడైనా మీరు ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ హియరింగ్ చేసినప్పుడు మళ్ళా న్యాయ పైసా నష్టపరిహారం ఇచ్చిండ్రా? కలెక్టర్లు ఏమో జోకర్లు, బ్రోకర్లు, రాజకీయ నాయకులు ఏం చెప్తే వాళ్ళు తొత్తులు, వాళ్ళు మూత రాకుండా బతారు. వీళ్ళంతా వీళ్ళది ఏముంది, ఎక్కడ వీళ్ళని పోలేపల్లి తీసి ఆ పోలేపల్లి పోయి రమ్మని తెలుస్తుంది కలెక్టర్ ను. రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఇవ్వకుండా మీరు జనానికి నచ్చ చెప్పకుండా మీరు అట్లా తరుముతారు ఎట్లా? ఇది ఒక ఆ ఊరు సమస్య కాదు, మొత్తం తెలంగాణ సమస్య. మీరు మొత్తం తెలంగాణ ప్రజలందరినీ పిలిచి ఇక్కడ చేయండి. ముందు మీరు మీ క్యాబినెట్ డిసిజన్ తీసుకోండి. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారా? క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదు. మీ పార్టీ నిర్ణయం తీసుకున్నారా? మీ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నదా అయితే చేస్తాం ఫార్మా పొల్యూషన్ అని చెప్పి లేదు కదా మీరు. ఇంకొకటి ఏంటంటే ప్రజల్ని బాగా రెచ్చగొట్టిరు. ఆ లోకల్గా ఉన్న ఎవరో మండల కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన ఆ ప్రజలని ఇష్టం వచ్చినట్టుగా గిరిజనుల వాళ్ళని తిట్టిండు. ఇక వాళ్ళకి ఆ ఆగ్రహంగా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళంతా చెంచాలు, తెడ్డులు కదా. వాళ్ళంతా రేవంత్ రెడ్డి చెంచాలు, రేవంత్ రెడ్డి తెడ్డులు. ఆయనేమో మందుల కంపెనీల తెడ్డు. మొత్తం తెడ్డుగిరి తోటి తెలంగాణ నాశనం అవుతున్నది. తెలంగాణ ప్రజలు నిజాంను వ్యతిరేకించి ఎదిరించిన వాళ్ళు, నిజామానికి బ్రిటిష్ వాడు ఉండే, అట్లాంటి వాళ్ళు గడగడ రాలించిన తెలంగాణ ప్రజలు లెక్కన వాళ్ళకు. అందుకని తెలంగాణ వాళ్ళు చాలా తీవ్రంగా ఉంటారు. బుద్ధి దగ్గర తెచ్చుకొని చెప్పండి. రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కాదు, దేశ ద్రోహులు వీళ్ళు. ఫార్మా కంపెనీ పెడుతున్నట్టే వాడు దేశద్రోహి, కథములు వీళ్ళే. అందుకని ఇటువంటి దేశ ద్రోహుల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ లో ఉన్నది ఏమి లేదు, మళ్ళీ అదే మాఫియా ఉన్నది. బీఆర్ఎస్ లో మాఫియా, కాంగ్రెస్ మాఫియా అయింది. అందుకని మాఫియా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. రైట్ సార్. సో ఇంకొకటి మీరు గమనించండి, ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీ మీద, ఈ ఫార్మా కంపెనీని తేవద్దని ఒక్క పార్టీ వాడు ఎవడన్నా కనీసం ప్రెస్ మీట్ పెట్టిండా? జర చూపించండా? ఎవ్వరూ మాట్లాడారు. టోటల్ ఆల్ పొలిటికల్ లీడర్స్ ఫార్మా కంపెనీలకి తొత్తులుగా వ్యవహరించే వాళ్ళే. ఎవరు మాట్లాడుతున్నారు దీని మీద? గతంలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి ఎలక్షన్ ఫండ్ కింద ఈ పార్టీలకు ఇచ్చేది ఫార్మా కంపెనీలే. చూడలే మనం హెటిరో కంపెనీకి ఖానామెట్ దగ్గర 100 కోట్ల విలువైన భూమి కేసీఆర్ పవర్లో ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చి 15 ఏళ్ళకే 30 ఏళ్ళకో 30 లక్షలకు లీజుకి ఇచ్చిండు కదా. 15 ఎకరాలు ఆయన 5 ఎకరాలు అడిగితే ఈయన 15 ఎకరాలు ఇచ్చిండు. 5 ఎకరాలు అడిగితే 15 ఎకరాలు ఇచ్చిండు ఆయన హెటిరో హాస్పిటల్ కోసం. కట్ చేస్తే రేవంత్ రెడ్డి ఆనాడు ఫైట్ చేసిండు. అధికారంలోకి వచ్చాక జీవోను రద్దు చేసిండు. కోర్టు కూడా రద్దు చేయమని చెప్పింది. ఆహా, జనాలు శభాష్ అన్నారు.
నెల రోజులలోపే మళ్ళీ దాన్ని 30 లక్షల కేసీఆర్ ఇస్తే 75 లక్షలకు ఇచ్చి మళ్ళీ అదే 15 ఎకరాలు ఆ హెటిరో పార్థసారథి రెడ్డి కట్టబెట్టిండు. ఏం జరిగి ఉంటుంది? ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. హింసకి పాల్పడడం తప్పే, ఎవరూ కాదనట్లేదు. ఈ తరహా అటాక్స్, ఒకరి ప్రాణాలు తీసేటువంటి అటాక్స్ మంచిది కాదు. అదే సమయంలో సమస్య ఉన్నదా లేదా, ఆ సమస్యని ప్రభుత్వం ఎంతవరకు అడ్రస్ చేయగలిగింది, ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి. ఇదే అసలైన విషయం. అరుణ్ కుమార్ గారు అడ్వకేట్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ నిన్న జరిగిన అటాక్లో లీగల్ పాయింట్స్ ఏంటి సార్? ఇప్పుడు చాలామంది 200 మందిని తీసుకుపోయారట జనాన్ని కొడంగల్లో. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఈ సీరియస్నెస్ ఏంటి ఈ కేసులో? డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ మీద దాడి చేయడం అనేది చాలా నీచమైన చర్య. దీన్ని అసలు ఆ వ్యక్తులకు సంబంధం లేదు. వాళ్ళకి సంబంధించిన ఫోన్లను ఖచ్చితంగా స్క్రూటినీ చేయాలి, స్కాన్ చేయాలి. దీని వెనకాల ఎవరున్నారు, ఎంత పెద్ద సరే అత్యున్నత కింద మార్చాలి. వాళ్ళ ఫోన్లకు ఎవరో మెసేజ్ ఇచ్చడం, ఓకే, కలెక్టర్ నెట్టివేయడం మనం చూస్తున్నాం. అంటే కట్టెలు రాళ్లను రెడీగా పెట్టుకున్నారు. అంటే ప్రైజ్ ప్లాన్ గా ఎవరో వాళ్ళను ప్రేరేపించినట్టు, పురిగొల్పినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎవరున్నారు అనేది స్పష్టంగా ఎంక్వైరీ జరగాలి. ఓకే, అసలు బలవంతపు ఎంక్వైరీ కాదు, అది సర్వే కాదు. కేవలం మాట్లాడడానికి వచ్చిన కలెక్టర్ ను ఆ విధంగా దుర్భాషలాడడం. ఒక మంచి చరిత్ర కూడా ఉంది. ప్రదీప్ జైన్ గారు ఒక నిజాయితీ గల ఆఫీసర్ అన్న పేరు కూడా ఉంది. స్పందిస్తారు, జనాలతో మమేకమవుతారు. జనాలతో మమేకమయ్యే ఆఫీసర్ ను ఈ విధంగా దాడి చేస్తే అంటే భవిష్యత్తులో ఐఏఎస్ ఆఫీసర్లందరూ ఏపీలోనే కూర్చోవాలి, బాధలు పడే వాళ్ళంతా రోడ్ల మీద ఉండాలనే మెసేజ్, అంటే జనాల్లో కలిసిపోయే ఆఫీసర్లను కలవనీయకుండా చేయడం అనేది పాత ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది వాస్తవ పరిస్థితి. చూద్దాం నెక్స్ట్ ఏంటన్నది. ఎవరైతే చాలామందిని అరెస్ట్ చేసినారో, అసలు ఈ దాడికి సంబంధం లేని వాళ్ళని అరెస్ట్ చేసినారో, తక్షణమే వాళ్ళందరినీ విడుదల చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది.